బ్యాటరీ సైకిళ్ల విషయంలో హైదరాబాద్ పోలీసులో ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసుల బ్యాటరీ సైకిళ్లపై బిగ్ టీవీ కథనాలకు స్పందించిన డీజీపీ వాటి వివరాలు సేకరించామని చెప్పారు. అయితే చాలా సైకిళ్లకు బ్యాటరీలు పాడైపోయాయని, మరికొన్ని సైకిళ్లు పాడైపోయాయని ఐజీ రమేష్ చెప్పారు. పాడైన సైకిళ్లు సీఆర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయని, పక్కదారి పట్టిన సైకిళ్ల వివరాలు సేకరిస్తున్నామని సమాధానమిచ్చారు. కానీ బిగ్ టీవీ ప్రతినిధులు ఎన్నిసార్లు సైకిళ్ల గురించి అడిగినా సీఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు చెప్పడం లేదు. సైకిళ్లు సీఆర్ హెడ్ క్వార్టర్స్లోనూ లేవన్న విషయాన్ని బిగ్ టీవీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది. బ్యాటరీ సైకిళ్లను చైనా నుంచి దిగుమతి చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్లోని గయం మోటార్స్ నుంచి కొన్నట్లుగా బిల్లులు ఇచ్చారు. అయితే వాటిని తామే తయారు చేసి ఇచ్చామని గయం మోటార్స్ యజమానులు బిగ్ టీవీకి చెప్పారు. గయం మోటార్స్ తయారు చేసి ఇస్తే చైనా నుంచి దిగుమతి చేసుకున్నామని పోలీసులు ఎలా చెబుతున్నారు? సీఆర్ హెడ్ క్వార్టర్స్లో సైకిళ్లు ఉంటే ఎందుకు చూపించలేదు అనే ప్రశ్నలకు సమాధానం లేదు. సార్, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం అండ్ గల్లీ పోలీసింగ్ కోసం గతంలో బ్యాటరీ సైకిల్స్ని తీసుకొచ్చారు సార్. ఈ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 37 పోలీస్ స్టేషన్స్కి 138 సైకిల్స్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ సైకిల్స్ కనిపించట్లేదని వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు ఆర్టీఐలో చెప్పినా కూడా సైకిల్స్ ఏమైనా కూడా ఎవరు సమాధానం చెప్పటం లేదు. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా సార్? ఎట్లా పోలీస్ స్టేషన్లో సైకిల్స్ పోయాయి అనేది అంటే పోలీసులకు కూడా తెలియదు. నేను కూడా చూశాను, ఎవరు రిపోర్ట్ చేశారు. ఇది బ్యాటరీ బైక్స్ పోలీసుల పెట్రోలింగ్ కోసం అని అప్పుడు హైదరాబాద్ సిటీలో మహేందర్ రెడ్డి గారు సిపిగా ఉన్నప్పుడు కొన్నారు. ఇది డీజీపీ ఆఫీస్ పర్చేజ్ కాదు. అవన్నీ కూడా తర్వాత బ్యాటరీ ఇబ్బందులు వచ్చేసి ఒక 1.5 ఇయర్ తర్వాత అవన్నీ ఇంపోర్ట్ చేశారు చైనా నుంచి. వాటికి మళ్ళీ ఇక్కడ స్పేర్స్ దొరక్క బ్యాటరీ మళ్ళీ అప్పు కానివ్వకుండా అవన్నీ తీసుకొచ్చి సిఆర్ హెడ్ క్వార్టర్లో ఉన్న ఏవి కూడా దొంగతనం కాలేదు. అంటే అక్కడ ఉన్నాయని కూడా ఎవరు చెప్పట్లేదు, అక్కడ లేవంటున్నారు. అంటే వాళ్ళు సిటీ పోలీస్ వాళ్ళు ఇవ్వాలి కదా. ఏవి సార్ బ్యాటరీ పని చేయగా నాన్ ఫంక్షనల్ అయిపోయినాయి. అన్ని కూడా సిఆర్ హెడ్ క్వార్టర్లో సేఫ్గా ఉన్నాయి.